హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇలా చూసారా అండి, రవ్వ కేసరి ఎంతో పర్ఫెక్ట్గా సూపర్ టేస్టీగా ఎలా తయారు చేయాలనో చూసేద్దామా అండి. దేవునికి ప్రసాదంగా కూడా పెట్టచ్చండి. ఒక కడాయి పెట్టేసి 1 కప్పు సూజీ రవ్వ అండి తీసుకొని బాగా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి. అలా వేయించుకొని ప్లేట్లో తీసి పెట్టుకోవాలా. అదే కడాయిలో 2 స్పూన్స్ నెయ్యి వేసేసి జీడిపప్పు కిస్మిస్ వేసి ఫ్రై చేసుకొని ప్లేట్లో తీసి పెట్టుకోవాలా. ఆ తర్వాత 1 కప్పు సూజీ రవ్వకి 4 కప్స్ వాటర్ వేసుకోవాలా. సిమ్లో పెట్టి వాటర్ వేసుకోండి. అలానే 1 కప్పు సూజీ రవ్వ తీసుకున్నాం కదా, 2 కప్స్ షుగర్ వేసుకోవాలా. కొంచెం తక్కువ తినే వాళ్ళు ఉంటే కొంచెం తగ్గించి వేసుకోండి. అలా వేసుకొని బాగా కలుపుకోవాలా. కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోవాలా. అలా వేసుకొని బాగా కలుపుకొని మనం ఫ్రై చేసుకున్న రవ్వ కూడా తీసుకొని కొంచెం కొంచెం వేస్తూ ఉండలు కట్టకుండా కలుపుకోవాలా. ఇలా కలుపుకోవడం వల్ల ఉండలు కట్టకుండా కేసర్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా అంతా కలుపుకొని ఫుడ్ కలర్ అండి, ఎల్లో ఫుడ్ కలర్ కొంచెం వేసుకోండి. వాటర్లో కలిపి వేసాను నేను. అలానే మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసేసి బాగా కలుపుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కేసరి రెడీ. దేవునికి ప్రసాదంగా కూడా పెట్టచ్చు. చాలా ఈజీ, సింపుల్గా తయారు చేసుకొని టేస్టీగా తినేయచ్చండి. చూడండి, మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.